హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు మన వీడియోలో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టపడే ఆలూ ఫ్రై తయారు చేసుకుంటున్నామండి. ఆలూ ఫ్రై తయారు చేసేటప్పుడు ముక్క అనేది చాలా పొడి పొడిలాడుతూ రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ బీ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ నేను ఆలుగడ్డలను పీల్ తీసి సన్నగా ఈ సైజు ముక్కల కింద క్యూబ్స్ లాగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోండి. ఆలు, జీలకర్ర, పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. అలానే 2 పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి తీసుకోండి. 2 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఆలూ ఫ్రైలో ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి తీసుకున్న ఆలూని యాడ్ చేసుకుందాం. ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పొడి పొడిలాడుతూ వస్తుంది. కట్ చేసుకున్న ఆలూని యాడ్ చేసుకోండి. ఆలూ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మూత పెట్టడం వల్ల ఆలూ అనేది త్వరగా కుక్ అవుతుంది. అలానే సాఫ్ట్గా కూడా అవుతుంది. మనం ఫ్రై లాగా రావాలంటే మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపోయిన సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకోవటం వల్ల ఫ్రై అనేది త్వరగా రెడీ అవుతుంది. మూత పెట్టకపోయినా సరే ఆలూ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. చాలా టేస్టీగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇవి బాగా కుక్ అయింది కదా, దీనిలో కొంచెం కారం యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవటం వల్ల ఆలూ ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. చివరిలో మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ అవుతుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అలానే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.